అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54:17 No weapon that is formed against you shall prosper. Isaiah chapter 54:17. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం వార్తల్లో, న్యూస్లో, ఎయిర్పోర్ట్లో, లేదంటే బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్లో ఏదో బాంబు పెట్టారని, అప్పుడు బాంబ్ స్క్వాడ్ని రప్పించడం, వారు వచ్చి ఆ ఆయుధాన్ని, ఆ బాంబుని నిర్వీర్యం చేస్తారు. దానికి ఉన్న పవర్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోయేలాగా, అది పేలకుండా చేస్తారు. ప్రజలు ఎవరిని అక్కడికి రానివ్వరు. జాగ్రత్తగా దానికి ఉన్నటువంటి పవర్స్, అది పేలకముందు దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని తీసుకెళ్లి ఖండం చేసినట్టుగానే దేవుడైన ప్రభు మనకు విరోధంగా, మనకు తెలియకుండా ఉన్న ఆయుధాలు రూపించి ఉంటే, ప్రార్థనలో ఉండు, విశ్వాసంతో ఉండు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోండి, శోధనలో పడకుండా తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభువే తన దూతలను పంపి నీకు విరోధంగా, నీ కుటుంబానికి విరోధంగా, నీ పరిచర్యకు విరోధంగా, నీ సంఘమునకు, దేవుని పిల్లలకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, అది క్యాన్సిల్ అయిపోతుంది. ప్రభు అని దేవుడు మీ కృప చూపించి బలపరిచి కాపాడునుగాక. ఈ ఆత్మీయ యాత్రలో మనం జీవిస్తున్నప్పుడు పలువురు మనకు విరోధంగా మాట్లాడవచ్చు, వ్యతిరేకంగా తిరగవచ్చు, కొన్నిసార్లు ఆయుధాలు కూడా వాడచ్చు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అన్నాడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు కనుక ధైర్యంగా ఉండు. దేవుని యందు నమ్మిక వచ్చిన నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు తప్పనిసరిగా నేను తప్పిస్తాడు, బలపరుస్తాడని. భక్తిహీనుల లోపల ఒక ప్రేరేపణ ఉంటుందట. ఏమని? నీతిగా బతికే వారిని, భయభక్తి గల వారి మీద ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాలని వారి ఆలోచన. అటువంటి ప్రేరేపణ దుష్టుడి అపవాది వారికి ఇస్తూ ఉంటాడు. సృష్టికి కర్త అయిన దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకున్నాం కనుక ఆయన తన దూతలను పంపి కాపాడగల శక్తిమంతుడు. మీతోనే ఉంటూ, మీతోనే నడుస్తూ, కొంతమంది కపటంగా ఆలోచిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా దేవుడు తప్పిస్తాడు. కలవరపడొద్దు, అనుమానపడొద్దు, ఒక్కొక్కరి మీద కోపాన్ని పెంచుకోవద్దు. దేవునికి అప్పగించాయి, ప్రార్థన చేయి. ప్రభువా, మాకు విరోధంగా, మా కుటుంబానికి విరోధంగా, మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు విరోధంగా ఏమైనా స్కెచ్ గీస్తున్నారా? మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. దేవుని కను దృష్టిలో ఏమీ దాయలేదు. ఆయన కన్నులు మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాయని సామెత 15:3 రాయబడింది. దేవుని దృష్టికి ఎవరు ఎక్కడ ఏమి దాయలేరు. సర్వం ఎరిగిన దేవునికి అప్పగించుకొని, అయ్యా మాకు విరోధంగా ఎవరు ఏం చేస్తున్నారు, ఎటువంటి పన్నాగాలు పన్నుతున్నారో మాకు తెలియదు, మా జీవితాలకు విరోధంగా కీడు కలిగించాలని, నష్టం కలిగించాలని, బాధించాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అయితే ఆ విషయాలన్నీ మీకు తెలుసు ప్రభు, మాకు తెలియకముందే నీకు తెలుసు కనుక మాకు విరోధంగా రూపింపడే ప్రతి ఆయుధాన్ని నిరాయుధంగా చేస్తానని వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాల మీద మీ వెలుగును ప్రకాశింపచేయండి, మీ అగ్ని కంచి వేసి కాపాడండి. యోబు భక్తుని చుట్టూ కంచి వేసి కాపాడిన దేవుడు మనల్ని కాపాడ్డా? ప్రార్థిద్దాం. మరి ఆయన శోధనలు, ఇబ్బందులు రాలేదా? వచ్చాయి. కానీ వాటిని జయించుటకు విశ్వాసమును, నిరీక్షణను కలిగినప్పుడు దేవుడు బలమైన కృపను అనుగ్రహించి రెండంతలుగా అతను దీవించినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, బాధలు ఎదురైనప్పుడు కృంగిపోవద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు, కానీ దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేయి. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని యందు నిలిచి స్థిరమైన విశ్వాసంతో ఉంటే మీరు రెట్టింపు దీవెన, రెట్టింపు ఘనత, ఇంతకంటే ఇప్పటికన్నా అధికమైన దీవెనలో మీరు అడుగుపెట్టే రోజు రాబోతుంది. దేవుడైన ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి నడిపించగల శక్తివంతుడైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీకు, మీ కుటుంబాలకు, మనందరికీ దేవుని కంచి అవసరం. దేవుని కాపుదల్లో మనం ఉందాం, ప్రార్థిద్దాం. ఆయన చిత్తం చేసే ప్రతి ఒక్కరికి ఆయన కంచె ఉంటుంది, ఆయన కాపుదల ఉంటుంది. ఒకవేళ దేవుని చిత్తానికి దూరంగా ఉంటే క్షమించమని అడగండి, పశ్చాత్తాపడండి, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోండి. అలాగే మీ శత్రువులను, మీ విరోధులను క్షమించండి. ఏదో వారేదో చేయబోతున్నారు, వీరేదో చేయబోతున్నారు, వాళ్ళేదో చేశారట, ఈ అనుమానాలు పక్కన పెట్టండి, దేవునికి అప్పగించేయండి అంతే. ఈ ఆయుధం కావచ్చు, మంత్రతంత్ర క్రియలు ఏదన్నా కావచ్చు, వాటన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి క్యాన్సిల్ చేస్తాడంతే. నువ్వు దేనికి భయపడొద్దు. మరి ప్రభువైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బలపరిచి కాపాడునుగాక. ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. నాకు విరోధముగా చేసిన ఆయుధమేదియు వర్ధిల్లదు. నాకు విరోధముగా చేసిన ఆయుధమేదియు వర్ధిల్లదు. నీవు నా తోడు ఉండగా నేను దేనికి భయపడను. నీవు నా తోడు ఉండగా నేను దేనికి భయపడను. నా పేరును నీ చేతిలోన చెక్కుకున్న దేవా, నా పేరును నీ చేతిలోన చెక్కుకున్న దేవా, నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత,
నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత. ఆత్మస్వరూపుడు, ఆత్మస్వరూపుడా, ఆరాధ్య దైవమా, ఆత్మస్వరూపుడా, ఆరాధ్య దైవమా. దేవుని ప్రజలైనటువంటి యూదుల గురించి దేవుడు చెప్పినటువంటి మాట, వారికి అనేక విధాలైన ఇబ్బందులు శోధనలు కలిగినప్పుడు వారు దేవుణ్ణి ఆశ్రయించారు, ప్రార్థించారు. వారి కష్టకాలం మందు దేవునికి మొరపెట్టుకున్నారు, కన్నీళ్లు కార్చారు. దేవా, శత్రు దేశాలన్నీ కూడా మాకు విరోధంగా పొదునైన ఆయుధాలు మమ్మలను, మా కుటుంబాలను, మా పిల్లలను, సొమ్ములను నాశనం చేయాలని ప్రయత్నం చేయడానికి ఆయుధాలు ఏర్పరచుకున్నారు. మమ్మల్ని కాపాడేవాడు నీవే అని ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు. మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. అంటే వీరికి విరోధంగా వీరి శత్రువులు కొన్ని ఆయుధాలు రూపించారు. అంతేకాకుండా వీరిని సమూల నాశనం చేయాలని, వీరిని ఈ భూమి మీద లేకుండా చేయాలని పలు విధాలైనటువంటి ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, మరి వ్యతిరేక ఆలోచనలు కలిగినటువంటి శత్రువులు కొన్ని ఆయుధాలను ఏర్పాటు చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, మీకు విరోధంగా అనేకమైన ఆయుధాలు రూపించబడుతున్నా వాటిని వర్ధిల్ల చేయకుండా నేను కాపాడుతాను. కనుక దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. అయితే ప్రార్థన మానకండి. మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువే కదా చెప్పాడు. కాబట్టి శోధనలనే వస్తుంటాయి. వాటి నుండి తప్పించగలిగినటువంటి దేవుని సహాయాన్ని కోరుకోవడానికే ప్రార్థన చేయాలి. ఆయన సురక్షితమైన హస్తాల్లో మీరు కాపాడబడతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా, ఈ వాగ్దానం ఎత్తి విశ్వాసంతో ప్రార్థిస్తుండగా, మాకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని మీరు సెలవిచ్చారు. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ us shall prosper. సో నీ కృప, నీ కనికరం చొప్పున ప్రతి ఆయుధాన్ని నిరాయుధంగా చేసి మా జీవితాలను కాపాడుతూ నడిపిస్తూ వచ్చారు. ఇక ముందు కూడా మీరు నీ కృపలో, నీ దయలో నడిపించి బలపరచండి. ప్రభువా, మాకు తెలియకుండానే మా కీడు కలిగించాలని, నష్టం కలిగించాలని, అవమానపరచాలని పలు విధాలైనటువంటి ఆయుధాలు ఎత్తిపెట్టి ఉంటే నీ కనుదృష్టి నుండి ఎవరు దాగలేరు, ఏవి దాయలేరు. కనుక మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్న మమ్మల్ని శోధనల తేక దృష్టిని తప్పించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మాకు విరోధంగా రూపబడిన ప్రతి ఆయుధమును నిరాయుధంగా చేసి నీ ప్రజలను మమ్మల్ని కాపాడి నీ రాకడ వరకు నీ సాక్షులుగా నిలబెట్టి నీ చిత్తం నెరవేర్చేవారుగా నీ దయలో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. Psalms 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్నివ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాదసన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు
ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. 2వది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.